సార్ ఇక పార్టీ విషయం పక్కన పెడితే మీరు అజ్ఞాతులు అదే మీరు ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి దాదాపు 20 వెపన్లు తీసుకెళ్ళినది ఒకటి కనిపిస్తుంటుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? మేము అంటే ఎక్కడైనా యాక్షన్ లోపల అంటే మేము యాక్షన్ చేసినప్పుడు అడవికి వచ్చినప్పుడు మా పైన దాడికి వచ్చినప్పుడు మా ఆత్మరక్షణ కోసం మేము ఫైర్ చేస్తాం. లేదా కంటిన్యూ కోంబింగ్ చేసినప్పుడు మేము అంబుష్లు పెడతాం. మేము అంబుష్లు పెట్టి అట్లా యాక్షన్ చేసినవి ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అంటే సైన్యానికి అంటే మా పార్టీ సైన్యం పిఎల్జీ ఏదైతుందో ఆ రోజున పిఎల్జీకు ఆయుధాలు అవసరం కాబట్టి ఆయుధాల కోసం కూడా దాడులు చేసినవన్నీ. ఆ దాడుల్లో భాగంగా కొన్ని స్టేషన్లపైన కొన్ని క్యాంపులపైన అక్కడ దాడులు చేసినాం. ఆ దాడుల సందర్భం కూడా పోలీసులు మొత్తం చంపడం కూడా మా లక్ష్యం కాదు. అది ఓన్లీ తుపాకుల కోసం కాబట్టి సాధారణంగా ఫస్ట్ ఫైర్ చేసి వాళ్ళని వీలైన కాడికి సరెండర్ చేసుకొని ఆయుధాలు తీసుకొచ్చుకోవడం లక్ష్యంగానే ఉంటుంది తప్ప చంపడం మా డ్యూటీ కాదు అంతటా. ఆ రకం ప్రారంభంలో అయితే మేము వాటి కోసం కూడా చేయలే. 84-90 లోపల మేము ఆయుధాల కోసం కూడా దాడులు చేయలే. సైన్యం ఎట్లయితే పెరిగిందో యుద్ధం ఎట్లయితే పెరుగుకుంటూ వచ్చిందో ఆ పరిస్థితి లోపల ఆయుధాల కోసం కూడా ఏంటంటే మేము దాడులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాడులు చేసినాం. అది సార్ మీరు అక్కడి నుంచి ఒడిస్సాలో తీసుకున్నప్పుడు కోరాపుట్లో సిఆర్పిఎఫ్ మీద దాడి కానీ అంటే మీరు లేకపోవచ్చు, అక్కడ మీ సారథ్యం జరిగిందంటారు. అంటే అక్కడ మనుషులను చంపడం టార్గెట్ కాకుండా ఓన్లీ ఆయుధాల కోసం మీరు దాడి చేశారు అక్కడ? మేము కోరాపుట్ అయినా నాల్కో అయినా లేకపోతే అక్కడ నాయగఢ్ అయినా ఇవన్నీ కూడా ఏంటంటే ఆయుధాల కోసం దాడులు చేసింది తప్ప పోలీసులు చంపడానికి కాదు. అది అందుకోసమే అక్కడ దాంట్లో అంటే సరే ఫైరింగ్ సందర్భంగా ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఫైరింగ్స్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఫస్ట్ గాయపడిందో చనిపోయిందో వదిలేస్తే మిగిలిన వాళ్ళు ఎవరైతే సరెండర్ అయినారో వాళ్ళందరినీ వదిలేసినాం మేము. ఒక్కొక్కసారి కొంత రాంగులు జరిగితే కూడా మా ఆత్మవిమర్శ కూడా మేము చేసుకున్నాం. రాంగ్ అట్లా చేయవలసింది కాదనేది కాబట్టి మా వర్షన్ ఆయుధాల కోసం చేసినప్పుడు మేము చంపడం అనేది కూడా కాదు. అది కానీ ఆయుధాల సరఫరాలో కూడా కొంత ఇష్యూ జరిగేది ఉండేది. అంటే రాజమండ్రి నుంచి చేపల లారీల ద్వారా మిజోరం పోయి ఆ వచ్చిన లారీల్లో ఆయుధాలు తెప్పించుకునేవారు అనేది అది వాస్తవం అంటారా? మేము రాజమండ్రి తెప్పించుకుంటున్నాం లేదా చేపల అక్కడ ఓడ నుంచి తెప్పిస్తున్నాం అనేది ఏందో ఇవన్నీ కూడా రహస్యమైనవి. ఒక్కటి కాదు అనేకమైన మార్గాలు పద్ధతులు ఉన్నాయి ఈ సమాజంలో కూడా. వాటిని అన్నింటినీ కూడా మేము అంటే ఆ రోజు మావోయిస్ట్ పార్టీ అది వినియోగించుకుంటుంది. పోరాడే పార్టీ ఏదైనా ఒక మావోయిస్ట్ పార్టీ కాదు, ప్రపంచంలో ఏ పోరాడే పార్టీ అయినా ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్నీ వినియోగించుకుంటుంది. అయితే వినియోగించుకుంటుంది అంటే పూర్తిగా సమాజం తప్పుడు అంటే ఒక నీతి తప్పి అయితే వినియోగించదు. నీతి తప్పి పూర్తిగా శత్రువులు అంటే మావోయిస్ట్ పార్టీ పైన పాకిస్తాన్ నుంచి సరఫరా చేసుకున్నారు, చైనా నుంచి తెచ్చుకున్నారు అనేది ఇది రాంగ్. ఇది పాకిస్తాన్ నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఈ దేశంలో కూడా స్మగ్లర్స్ ఉన్నారు. ఈ దేశంలో రాజకీయ నాయకుల్లో, కాంట్రాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, డబ్బుల కోసం అమ్మే వాళ్ళు అనేక మంది ఉంటారు కూడా. వాళ్ళు ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళకి డబ్బులు కావాలి, పార్టీకి ఆయుధాలు కావాలి. అనేక మార్గాలు ఉన్నాయి ఎక్కడి నుంచైనా. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.